నమస్తే. హైదరాబాద్ మహానగరం ఖైరతాబాద్ అందరికీ తెలిసిందే. సో ఈ ఖైరతాబాద్ పెద్ద గణేష్ని పెట్టేటటువంటి ఏదైతే ప్రాంతం ఉన్నదో సో శ్రీనివాస్ నగర్ కాలనీ, ఈ కాలనీ పేరు. సో ఇక్కడ ఈరోజు ఒక ఘటన జరిగింది. ఇంటి ముందు ఒక చిన్నారి ఆడుకుంటుంది. సో ఇదే ఆ ఇల్లు. ఆ చిన్నారి ఐదు సంవత్సరాల పాప. సో ఆ ఇంటి ఇదే అగో ఆ పాప ఆడుకునేటటువంటి ఆ చిన్న బండి చూడొచ్చు. ఈ ఇంట్లోనే అమ్మాయి మొత్తం ఆడుకుంటూ ఈరోజు తను స్కూల్కి వెళ్ళలేదు. సో తను అమ్మాయి పేరు షార్వి, 5 years ఉంటుంది ఆ పాప. సో ఈరోజు 10-20 నిమిషాలకు ఇక్కడే అమ్మాయి ఆడుకుంటుంటే వీధి కుక్క వచ్చేసి ఆ అమ్మాయిని కడవడం జరిగింది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయి ఆడుకుంటున్న క్రమంలో ఇక్కడ చూడవచ్చు ఒకసారి. ఇక్కడే ఇదే ప్రాంతంలో అమ్మాయిని ఆ కుక్క వచ్చి సడన్గా అక్కడి నుంచి వెళ్ళి ఆ అమ్మాయి ఇక్కడ ఆడుకుంటున్నప్పుడు ఇక్కడ చూపించి ఒకసారి. అక్కడి నుంచి వెళ్ళి సడన్గా ఊరుకొచ్చి ఆ అమ్మాయి ఇట్లా రాగానే ఈ చెంప మొత్తం వన్ సైడ్, ఈ చెంప మొత్తం పట్టి పీకింది అనుకోరాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ పడ్డది అమ్మాయి. ఒకేసారి ఇట్లా పడుకొని ఇట్లా ఎత్తేస్తే ఇదంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బ్లడ్ ఇదంతా కూడా. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది. సో ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఇది. ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు కూడా. వాస్తవానికి ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఎవరు అనుకోం కదా. జనరల్గా ఆడుకుంటారు పిల్లలు అని చెప్పేసి. కానీ కొంతమంది మాత్రము ఈ కుక్కలకు సంబంధించి వీధి కుక్కలని మాకు వదిలేయండి, మేము సాదుకుంటామని చెప్పేసి కొంతమంది ప్రముఖ యాంకర్స్ ఎవరు మన రష్మి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, వీళ్ళు ఏమంటా ఉన్నారంటే కుక్కలను బతకనివ్వట్లేదు, సో మాకు ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్పేసి. వాళ్ళేమో ఇక్కడ మనుషులకే దిక్కు లేదు, మనుషులే ఇదైపోతున్నారా అంటే వాళ్ళు కుక్కలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మరి ఒక్కసారి ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు చాలామంది చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చాలా ఘోరం అండి ఇది. అది ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా గడిచినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఆ పాప బంజారాహిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. సుమారుగా 5-6 లక్షలు ఖర్చు కావచ్చు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మన డాక్టర్లు చెప్తా ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ఆ తల్లి ఆల్రెడీ 3 పిల్లలు మొత్తము. సో ఈ పాప పెద్ద ఆమె. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న బాబు ఉన్నాడు. సో ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి బాలింత. సో ఆమె పరిస్థితి నిన్న మొన్న హాస్పిటల్నే చాలా ఖర్చు అయినటువంటి పరిస్థితి. సో మరి ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు పెట్టలేనటువంటి సిచ్యువేషన్. సో ఆ పాప వాళ్ళ నాన్న ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయ్, ఐసిఐసిఐ బ్యాంక్లో అందులో ఏదో చిన్న ఎంప్లాయ్ అంట. సో వాళ్ళ పరిస్థితి కూడా అంతంతనే ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విజయారెడ్డి కార్పొరేటర్ కావచ్చు, తప్పకుండా వీళ్ళకు సాయం చేయాలి. మీ నుంచి తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీ పరిధిలో జరిగినటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేనటువంటి ఘటన ఇది. సో మరి ఈ వీధి కుక్కలకు సంబంధించి సో ప్రభుత్వం ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకొని వీధి కుక్కల్ని అసలు ఏం చేయాలి వాస్తవానికి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నటువంటి ఈ గల్లీలలో మరి ఈ మొత్తం హైదరాబాద్గా తెలంగాణలోనే చాలా వీధి కుక్కలతో చాలా పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ తల్లి కూడా లోపల ఉన్నది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సో ఆ షార్వి పాప ఎవరైతే ఆ కుక్క వచ్చి కరిసిందో సో వాళ్ళ తల్లితో మనం ప్రస్తుతానుకున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, అసలు ఈరోజు స్కూల్కి పోవడానికి ఇదంతా జరిగింది? లేదు, అయితే మాకు 4 days నేను బాలింతనండి. మా ఆయన జాబ్కి వెళ్తున్నాడు. డైలీ ఆయనే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం కూడా ఆయనే చేశాడు. ఈరోజు మా పాప లేవలేదు. మామూలుగా తనకి 8 o'clockకి స్కూల్, అయితే 7:30 అయింది. ఇంకా లేవకపోయేసరికి ఈరోజు వద్దులే స్కూల్కి అనేసి ఆయన పంపించలేదు. నేను మా ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లో టిఫిన్ చేసుకొని తిందామని వెళ్ళిన పాప తినేసి బయటికి వెళ్ళింది. అప్పుడు 10:30, 11:45 అట్లా అవుతుంది. 10:30 బయట అరుపులు వినిపిస్తున్నాయి. నేను గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళేసరికి పాప ఫేసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ
ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి ఎవరికి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పాప ఫేస్ కనిపించిందండి. నేను బండికి ఇట్లా సైలెన్సర్ కాలిందేమో నేను అనుకున్నాను. కానీ అప్పుడు ఒక అతను అక్కడే బండి ఆగిన అతను అది కుక్క కరిచిందమ్మా అనేసి అని ఆయన చెప్పేసరికి పాపం ఇంటి ఎదురుగా అన్న మా పాపను తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ హాస్పిటల్లో పట్టలేదండి. మా సార్ అప్పటికి మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయారండి. ఎవరు లేరు ఇంట్లో. మా ఇద్దరు పెద్ద మనుషులు, మా అత్తయ్య పెద్ద ఆవిడనే, మా మామయ్య పెద్ద ఆయననే. నేను ఏం చేయలేని పరిస్థితి. అయితే అప్పుడు 4-5 హాస్పిటల్ తిరిగారు, ఎవరు పట్టలేదు. లాస్ట్లో ఇక రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ పట్టుకున్నారు అప్పుడు చేయడానికి. కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. 4 days హాలిడేస్ వచ్చేసరికి మా పాప అలవాట్లో లేవలేదు ఈరోజు. అట్లా అయిపోయింది అండి. కానీ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనేసి అనుకుంటున్నాను. మా ప్రైవేట్ ఎంప్లాయీ ICICలో అయితే మొన్ననే నేను డెలివరీ అయ్యాను. మా బాబు కూడా ఆయన సర్జరీ అయ్యిండే. నేను ఇలా ఇప్పుడు మా పాప ఇలా. నాకు 3 పిల్లలండి. ఇప్పుడు పెద్ద ఆమె, తర్వాత బాబు ఇప్పుడు చిన్న పాప. అదే అండి. తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి న్యాయం చేసే తప్పకుండా మేము కల్పిస్తాం. తప్పకుండా వీడియో చాలా మంది చూస్తారు. ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేతోని తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చూసుకోవచ్చు ఒకసారి. సో చిన్న బాబు పరిస్థితి కూడా ఇంట్లో బాగాలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే వాస్తవానికి కన్నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి. చాలా ఘోరం ఇది. ఈ వీధి కుక్కలకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇంకొకటి సార్, దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, సో వాళ్ళ కుటుంబాన్ని నిజంగా సార్ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో మిమ్మల్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. సో వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తప్పకుండా చేయండి. అలాగే విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారు, మేడం మీరు కూడా ఇందాక ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది మన బ్రదర్ మన తొలి వెలుగుతోని. సో తప్పకుండా మీరు సాయం చేయండి, మీకు తోచినంత వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. చిన్న బాబుకు కూడా హెల్త్ బాగాలేనటువంటి పరిస్థితి. సో వాళ్ళ సార్ ఆ పాప వాళ్ళ షార్వి వాళ్ళ డాడీ ఒక చిన్న ప్రైవేట్ ఎంప్లాయీ ICICI బ్యాంక్లో. సో వాళ్ళ పరిస్థితి అంతంతనే. మొన్ననే మళ్ళీ పాప పుట్టింది. సో ఆమె ఇప్పుడు బాలింత. వాస్తవానికి మాట్లాడిపియొద్దు, కానీ సో తెలవాలి కదా, జనాలకు కూడా తెలవాలి కాబట్టి సో ఆమెతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ తప్పకుండా మా నుంచి అయ్యే ప్రయత్నం అయితే మేము 100% చేస్తాం. మీ ఎమ్మెల్యేతో మాట్లాడతాం, కార్పొరేటర్తో మాట్లాడతాం. ఖచ్చితంగా వాళ్ళ నుంచి సాయం చేయించే దాకా అయితే మేము తీసుకోపోతాం. తప్పకుండా ఏం ఏడవకండి, ఓకేనా. అది మనం అనుకోలే కాబట్టి అది అట్లాంటిది జరిగింది, మన దురదృష్టం, ఓకేనా. ఏం కాదు, పాపకు మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరేం అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, సరేనా. సార్వి పాప పొద్దున కుక్క కాటుకు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పటిదాకా వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసినాం. సో ఇంటి పక్కల కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అసలు మీరు చూసిరా ఆ ఘటన ఎట్లా జరిగింది అసలు? లేదండి, నేను యాక్చువల్గా నేనైతే చూడలేదు. లోపల ఉన్న ఆ అమ్మాయి అరుపులకి బయటికి రావడం జరిగింది అనమాట. అదే వచ్చేసరికి ఆ పిల్ల మొత్తం బ్లీడ్ అవుతుంది, మొత్తం చెంప మొత్తం 2 స్ప్లిట్ అయిపోయింది. అసలు అందరు ఏమనుకున్నారంటే అక్కడ బండి నిల్చొని ఉంటే బండి అతను అమ్మాయికి డాష్ ఇచ్చిందేమో అనుకున్నారు, కానీ అతను చెప్పడం ఏంటంటే కుక్క గడిచి వెళ్ళిపోయింది అనేసి చెప్తున్నాడు. మళ్ళీ మా పాప CCTV ఫుటేజ్ తీసింది అనమాట. తీసి అందులో అబ్జర్వ్ చేస్తే ఆ కుక్క అనేది డైరెక్ట్ అమ్మాయి చెంపని అటాక్ చేసింది. స్లో మోషన్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. అది డైరెక్ట్ చెంపని కొరికేసి మళ్ళీ అది ఇన్విటేషన్ ఇచ్చినట్టు వచ్చింది, కరిచింది, వెళ్ళిపోయింది. దాన్ని ఎవ్వరు కూడా వెళ్ళగొట్టడం కానీ అసలు ఏమి అనడం జరగలేదు, అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అసలు అది ఒక వింతలాగా ఉంది మాకైతే. పాప చాలా యాక్టివ్ అండి, చాలా అంటే చాలా యాక్టివ్. ఏంటి బెట్ట ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అంటే వాళ్ళ నాన్నమ్మ అన్నది అవునమ్మా ఈరోజు కొంచెం లేట్గా లేసింది, స్కూల్కి వెళ్ళలేదు అనేసి చెప్పింది. నేను అంతకంటే ముందే అడిగాను అనమాట పాపని, స్కూల్కి వెళ్ళలే బెట్ట అంటే ఇంకా లేట్గా లేవడం వల్ల వెళ్ళలేకపోయింది అనేసి చెప్పారనమాట. మరి కొంతమంది ఏమో ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది ప్రముఖ నటులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఈ కుక్కలను మేము ప్రేమిస్తాము, జంతువులను ప్రేమిస్తాము, వీధి కుక్కల్ని మీరు ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా, చంపేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మేము అది ఇది అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ గురించి అంటే వాళ్ళు పెంపుడు కుక్కలు అంటే ఇష్టం ఉంటే వాళ్ళు ఇంట్లో పెంచుకుంటారు. వీధి కుక్కల గురించి అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, దానికి ఎవరిని బాధ్యత వహించేలా చేస్తాం, ఎవరిని బాధ్యుల్ని చేద్దాం? ఆ పాప అన్యం పుణ్యం తెలియని పాప స్కూల్కి వెళ్ళకపోవడము,
ఒక రీజన్ అయితే తను ఆడుకుంటుంది వాళ్ళ ఇంటి బయట, ఎక్కడో కాదు వాళ్ళ ఇంటి బయటే ఆడుకుంటుంది. అంటే పిల్లలకు ఆ మాత్రం స్వతంత్రత లేదా? ఇంటి బయటికి వచ్చి ఆడుకునే స్వతంత్రత కూడా లేదా? ఓకే ఆ, వీధి కుక్కల గురించి మాట్లాడుతున్నారు, మరి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి వాటిని. ఓకే ఇప్పుడు అమ్మాయికి అంత దుర్ఘటన జరిగింది, జీవితాంతం లైఫ్ లాంగ్ తను సఫర్ అవ్వాల్సిందే కదా. అవును ఇప్పుడు అమ్మాయికి 4 హాస్పిటల్స్కి తీసుకెళ్తే కూడా అక్కడ పట్టుకోలేదు. లాస్ట్కి చివరాఖరికి తనని రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళి, రెయిన్బో హాస్పిటల్లో మెడిసిన్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అందరికీ తెలుసు. మరి వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మొన్న ఈ మధ్య వాళ్ళ మమ్మీ డెలివరీ అయింది, తను మెటర్నిటీలో ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న చేస్తే కానీ ఇల్లు గడిచే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు వీధి కుక్కల గురించి వాటిని చంపొద్దన్న వాళ్ళు వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తారా వాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ జరిగిన సంఘటనకి ఎవరిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుంది? దేవుడి పైన అయితే భారం అయితే దేవుడి పైన వేసి వాళ్ళు తనని రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో వాళ్ళకే తెలుసు. మనం కూర్చొని ఎన్నో చెప్పొచ్చు, తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు. మోసే వాళ్ళకే బరువు తెలుస్తుంది కదా. మరి అంతే కదా. ఇప్పుడు ఎన్నో మాట్లాడొచ్చు, తన వరకు వస్తే కానీ ఆ బాధ ఏంటో. వీధి కుక్కల మీద చూపించే ప్రేమ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన చూపించొద్దా? తల్లిదండ్రులకి కన్నా పిల్లలే సర్వస్వం, మధ్యతరగతి పిల్లలకి, మధ్యతరగతి కుటుంబాలకి. ఇప్పుడు వాళ్ళకి అట్లా జరిగితే వాళ్ళు వీధి కుక్కల పైన ఎవరైనా కంప్లైంట్ చేస్తారు కదా, వాటిని ఏదో రకంగా శిక్షించాల్సి వస్తుంది కదా. అట్లా శిక్షించడంలో నాకైతే ఏమాత్రం తప్పు కనిపించట్లేదండి. ఎందుకంటే పిల్లల కంటే అదైతే ఎక్కువ కాదు మనం, అంతే. సో చూస్తున్నారు కదా పరిస్థితి అయితే. సో చుట్టుపక్కల ఆ ఇంటి ముందు వీళ్ళు ఉన్నది. సో వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే, సో జంతు ప్రేమికులు మీరు నిజంగానే వాటి పట్ల మీ ప్రేమ మీరు చూపిస్తే, సానుభూతి చూపిస్తే చూపించండి. కానీ వాస్తవానికి సో నేను కూడా అంటున్నా, అరే మీరు ఒక్కసారన్నా ఈ గల్లీలలో, హైదరాబాద్ గల్లీలలో బతికే ఈ వీళ్ళ జీవన విధానం, వీళ్ళ బతుకులు ఒకసారి చూసారు. ఎంత ఈ ఇరికిరికి సందులలో మనుషులు బతకడమే చాలా కష్టము. సో మరి మీకు ఏమర్థమవుతుంది? మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు అనిపిస్తుంటుంది, మేము మా కుక్కల్ని ఇవ్వండి, మరి పెంచుకోరు మీరే, మీకు పెద్ద ఉంటాయి కదా, మీరు పెంచుకోండి. అలా మీరు మస్తు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కదా, అలా మీరు పెంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఏదో అనాలని కాదు, కానీ బాధ, ఆ చిన్నారిని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందని అంటే, వీధి కుక్కలను చంపొద్దు, వీధి కుక్కలని అది చేయొద్దు, ఇది చేయొద్దు, మేము పెంచుకుంటాం, వాటికి మేము అన్నం పెడతామని అంటున్నటువంటి ఆ రష్మి కావచ్చు, రేణు దేశాయ్ కావచ్చు. సో మరి మీరు ఇట్లాంటి ఘటనల మీద స్పందిస్తే బాగుంటుంది. ఎందుకనంటే ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఇట్లాంటి చిన్న పిల్లలకు జరిగినప్పుడు అక్కడ ఇంకేదన్నా వీధి కుక్కల వల్ల చాలామంది, ఒకటని కాదు హైదరాబాద్ కాదు ఎక్కడైనా మొత్తం రాష్ట్రం మొత్తం చూసినా కూడా వీధి కుక్కలతో చాలామంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ చూద్దాం, చిన్నపిల్లలు ఉన్నారు. అమ్మా మీకు తెలుసా షార్వి? మీకు తెలుసు. మీతో మంచిగా ఆడుకునేదా? ఆడుకుంటుంది అంకిల్, మంచిగా ఆడుకుంటుంది. ఓకే. ఏ క్లాస్? నువ్వే క్లాసు? నేను 4th అంకిల్. షార్వి ఏ క్లాసు? షార్వి యూకేజీ. ఓకే. యూకేజీ. రోజు మీతో ఆడుకునేదా? ఆడుకుంటుంది అంకిల్. మంచిగా ఉంటుందా? అందరితో మంచిగా ఉంటుందా? అందరితో మంచిగా ఉంటుంది. పొద్దున నువ్వు చూసినావా అమ్మాయి కుక్క కరిచినప్పుడు? అప్పుడు నేను లేను అంకుల్, స్కూల్లో ఉండే. ఓకే. ఈరోజు పొద్దున వస్తుంటే మా ఆటో అంకుల్ ఇక్కడ ఇట్లా అయ్యింది అన్నాడు, నాకు తెలియదు. మళ్ళీ ఇంకొచ్చేటప్పుడు కుక్కలది కూడా వ్యాన్ చూసిన. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ చెప్పింది. నీకు నాన్న తెలుసా షార్వి? తెలుసు. ఎట్లా ఉంది నీతో మంచిగా ఆడుకునేదా? ఆడుకుంటుంది ఆమె నాతో. మరి ఇప్పుడు ఆమెకి నీ ఫ్రెండ్కి అట్లా జరిగిందా, నీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఓకే. నేనా నీతో ఆడుకునేదా మంచిగా? చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? ఆమెకు అట్లా జరిగింది కదా, బాధ అనిపిస్తుంది. అవును అంకుల్. మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళాం అంకుల్. అదే చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలుసా? తెలుసు అంకుల్. మంచిగా ఆడుకునేదా నీతో? మంచిగా ఆడుకుంటుంది. మరి అట్లా జరిగింది కదా, ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. రోజు కలిసి ఆడుకునే వాళ్ళు కదా. తనకి అట్లా జరుగుతుందని అనుకోలేము మేము ఎప్పుడు. డాగ్ లవర్స్ అయితే ఎప్పుడు డాగ్ లవర్స్ని ఇట్లా చెయ్యొద్దు, మేము తినిపిస్తాం దాన్ని, ఎవ్వరు ఏం చెయ్యొద్దు అంటారు. కానీ డాగ్ లవర్స్నే కొంతమంది వదిలిపెట్టేస్తారు బయట. సో ఆ కుక్క ఆకలితోని ఇట్లా పిల్లలని చంపడం జరుగుతుంది. సో మా ఫ్రెండ్కి అట్లా అయిందని చాలా బాధ అవుతుంది. నేను ఇదే చెప్పగలను. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మేము ఇంకోసారి బయటికి వెళ్ళాం. ఇది ఆ పాపతోని పొద్దున్న లేస్తే ఆడుకునేటటువంటి చిన్నారులు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో పరిస్థితి అయితే మాతో చాలా మంచిగా ఆడుకునేది,
కానీ ఈరోజు ఆ అమ్మాయికి అట్లా అయిందంటే మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాళ్ళు మేము ఇప్పటి నుంచి మేము కూడా జాగ్రత్తగా ఉంటుందంటే ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడేనమ్మా? వస్తుంది. మీరు ఇక్కడేనమ్మా? ఇక్కడేనా? సరే ఒకసారి చెప్పండి ఒకసారి. నేను చూడలేదు, నేనేం చెప్పాను. అంటే ఈ కుక్కలను, వీధి కుక్కల్ని పెంచాలి, వీధి కుక్కల్ని చంపొద్దని చెప్పి కొంతమంది అంటారు. సో మరి ఇట్లా వల్ల ప్రాబ్లమే కదా వాస్తవానికి. పిల్లలు ఆడుకోవాలంటే ప్రాబ్లమే కదా. ఇంట్లో నుంచి ఎంతసేపు అని పట్టుకోగలుగుతాం ఇంట్లో ఉన్న వాళ్ళం. తల్లిదండ్రులు పేరెంట్స్ అన్నప్పుడు పనులు ఉంటాయి కదా. పిల్లల్ని కాలేజ్ మా వాకిట్లో మాకు రావాలన్నా కానీ ఇబ్బందిగానే ఉంది. ఈ కుక్కలతోని చాలా పిల్లలకు ప్రాణాపాయమే ఉంది. దీన్ని నివారించడం కరెక్ట్ అనుకుంటాను నేనైతే. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, బయటికి రావాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంటుంది మాకు. వదిలి ఎక్కడ ముందుకి ఎప్పుడన్నా ఇట్లాంటి సంఘటనలు ఈ గలీలో కానీ ఇక్కడ ఎక్కడన్నా జరిగినాయి, అక్కడ చుట్టుపక్కల జరిగినాయి కానీ ఇంత హెవీగా కాలేదు, నార్మల్గా అయ్యింది. ఈసారి చాలా హెవీగా అయ్యింది. మా కళ్ళ ముందు తిరిగే పాప మాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని బాగా ఖండించాలండి మీరు. ఈ కుక్కల్ని ఎట్లకని ఉండకుండా చేయడమే బెటర్. చుట్టుపక్కల ఇంటి పక్కల ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయి అందరితోని కలిసిమెలిసి, సో చిన్న పాప అయినప్పుడు కూడా అందరి ఇళ్ళకి పోయి ఆడుకునేటటువంటి మంచి వ్యక్తిత్వం, మంచి గుణం ఉన్నటువంటి అమ్మాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, ఒకసారి అడుగుదాం. అంటే ఈ వీధి కుక్కల్ని పెంచాలి, వీధి కుక్కల్ని చంపేయొద్దు అని చెప్పేసి చాలా మంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో మరి ఏం చెప్తారో ఒకసారి. చాలా మంది ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మీకు తెలుసా ఆ పాప? మేము ఇక్కడ ఉండమండి, మా అక్కడ వేరే దగ్గర ఉంటాం. ఓకే కానీ ఇప్పుడు ఈ వీధి కుక్కలని పెంచాలి, చంపొద్దు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి ఇట్లా కరిస్తే మంచిదేనా చెప్పు? వీధి కుక్కలు ఇట్లా కరిస్తే పిల్లలకి ఎంత కష్టం, మరి తల్లిదండ్రులకి ఎంత బాధ. అట్లా కరవద్దే కదా. ముందు కంప్లైంట్ చేస్తే పట్టుకపోతున్నారు, వదిలేస్తున్నారు, మళ్ళీ అట్లా చేస్తున్నారు. ఎవరికైనా బాధనే కదా. మరి చిన్న పాప అమ్మాయి 5 సంవత్సరాలు, వాళ్ళ తల్లి కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళా బాలింత ఆమె. సో చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది. సో మీరు అవతల గల్లీలు ఉంటారా? సో మీ సైడ్ ఏమన్నా, మీ సైడ్ కూడా ఉన్నదా? ఎక్కడైనా ఉన్నాయి కుక్కలు, ఎక్కడైనా ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేస్తాం మరి? కంప్లైంట్ చేస్తూ తీసుకుపోతారు, మళ్ళీ వదిలేస్తారు, అంతే. ఇక పెద్దోళ్ళు ఉండి ఇవన్నీ చేయాలి, ఇట్లా గర్భకుండా కుక్కలు లేకుండా చేయాలి. ఏం చేస్తారో చేయాలి వాళ్ళే. పెద్దమ్మ ఎట్లా ఉంది? నీ ఆరోగ్యం మంచిగా ఉందా? ఏం చూసినావా పొద్దున నువ్వు? చూసినప్పుడు గీడనే కూర్చున్నా, గీడ కూర్చున్నా. ఇక ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఉరికొచ్చింది, ఆ కుక్క అక్కడికి వెళ్ళి వచ్చింది, పట్టుకుంది, పడేసింది. ఎవరో ఒక అబ్బాయి బండి మీద వస్తుండు, ఇక ఆయన అన్న వరకు ఉరికిపోయింది అది, అంతే. ఇక లేవాడు చూస్తే అంతా నీళ్ళు పోయినట్టే పోతుంది, రక్తం చెంపకు. మంచిగా ఆడుకునేది కదా పాప, బాగా పొద్దంతా ఆడుకుంటుండే ఇంటికాడ ఉంటే. అక్క తమ్ముడు. సో పొద్దున 10 గంటలకు జరిగింది కదా? 10 గంటలకు. నేను ఎండ ఉంటుందానికి ఇక్కడ కూర్చుంటా. ఇక అప్పుడే అట్లా అయ్యింది. ఇంట్లోకి కూడా పోబుద్ది కాలేదు. కూడా పెద్దగా పైసలు లేరు, మామూలుగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నాయనకు ఆపరేషన్ అయింది, కొడుకుకు ఆపరేషన్ అయింది, ఆ పిల్లకి ఆపరేషన్ అయ్యింది. 3-4 అయింది ఆపరేషన్. ఏడికెళ్ళి ఆడు మామూలుగా చిన్న డ్యూటీ చేస్తాడు, పెద్దగా ఏం డ్యూటీ లేదు ఆయనది కూడా. వాళ్ళ అమ్మ నాయన ఇంటికాడనే ఉంటారు. ఇప్పుడు దవాఖానలు ఉంది చూడు, ఆమె నల్లటి ఆమె, వాళ్ళ నాయనమ్మనే, పిల్ల నాయనమ్మ. చూడరు బిడ్డ, మీరు కూడా ఎవరికి చెప్తే అవుతుందో ఆ పట్టుకపోనికే, అది కూడా మీరు కూడా కొంచెం ఆలోచించండి. మేము ఎంత చెప్పినా ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు. తప్పకుండా. సో పరిస్థితి అయితే ఇది. సో తప్పకుండా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ దాయనం నాగేందర్ గారు, సో నిజంగానే ఆ కుటుంబాన్ని ఆదుకోండి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు పెట్టుకోలేరు హాస్పిటల్లో. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయారెడ్డి గారు కార్పొరేటర్ మీరు కూడా సో తప్పకుండా కొంత వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని ఒకసారి పరామర్శించండి. ఆ అమ్మాయి కూడా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ బంజారాహిల్స్లో ఉన్నది, ఒకసారి మీరు కూడా వెళ్ళండి అక్కడికి. సో చాలా చిన్న పాప, మాకే వాస్తవాన్ని చెప్పాలంటే ఇది చెప్తున్నప్పుడు కూడా మాకు కళ్ళపండి నీళ్ళు వస్తున్నాయి. సో ఆమెకు జరిగినటువంటి ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఆ చెంప మీద చూస్తే అది చెప్పలేకపోతున్నాము. మేము వాస్తవానికి వీడియోలు వెళ్ళక చూసి
ఇల్లు ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఆ వీడియోలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంకా వాళ్ళ తల్లిని చూస్తే మాత్రం ఇక మేము అవుట్ అయిపోయినాం వాస్తవానికి. ఎందుకనంటే చిన్న పాప, సో ఆమె మొన్ననే డెలివరీ అయింది వాస్తవానికి, చిన్న పాప, 3 పిల్లలు మొత్తం. సో షార్వి పెద్ద పాప, ఇంకొక బాబు, మళ్ళీ ఇంకొక పాప. సో తప్పకుండా ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఆదుకోండి. సో మీరు ఏమైనా ఉన్నారా ఆ టైంలో, మీరు చూసిరు ఏమన్నా? ఒక్కసారి అంటే అది జరిగిన ఘటన ఏందనేది ఒక్కసారి చెప్తే జాగ్రత్తగా ఏం జరిగింది అసలు? అంటే మార్నింగ్ పాప అక్కడ ఆడుకుంటుంది, అక్కడ ఆడుకుంటుంటే ఇట్లా ఉరుకొచ్చింది బేబీ. ఉరుకొస్తే అప్పుడే డాగ్ వచ్చి పడుతుందేమో పైన అనుకుంది, పట్టుకుంది, ఇక్కడ పట్టుకొని ఇట్లా వెళ్ళింది. వాళ్ళ మమ్మీ ఏమో యాక్సిడెంట్ అయింది అనుకుంటుంది అట్లా. కాకపోతే యాక్సిడెంట్ కాదు, కరిచింది కుక్క అని తెలియదు. అక్కడ నుంచి ఆకూరలు ఆయన వస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు పాప అనగానే ఇక్కడ అక్క వాళ్ళు నువ్వు అందరం వెళ్ళి చూసినాము. మొత్తం తినేసి నీ స్కిన్ అంతా ఏం లేదు పాపం, చిన్న పాప ఇట్లా పట్టి పీకేసింది. 5 years ఉంటుంది. ఆ కుక్కని పట్టుకున్నారా మరి? పట్టుకోలేదు, వేరే కుక్కని పట్టుకున్నారు, దొరకలేదు ఆ కుక్క. అప్పుడు వచ్చినారు కుక్కలు పట్టుకోలేదు, GHMC వాళ్ళు వీళ్ళందరూ వచ్చినారు. అంటే అంత ముందుకు, అంటే ఇంత ముందుకు ఏమన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందా? ఇట్లాంటివి ఏం కాదు, ఫస్ట్ టైం అయింది. సో మీరు కూడా కొంచెం మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచండి అమ్మ, ఎందుకంటే చెప్పలేం ఎక్కడ నుంచి ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి. సో తప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఉంచండి పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంత ముద్దుగా పెంచుకుంటాం మనం, సో ఇట్లాంటి పరిస్థితి చూడాల్సి వస్తుంది. సో పరిస్థితి చూస్తున్నారు కదా, సో తప్పకుండా సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కుక్క కరిస్తే కొన్ని వ్యాధులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది మనం చూడొచ్చు. సో మరి ఇవన్నిటికీ మనం కొంత జాగ్రత్తలు పాటించాలి. సో పరిస్థితి అయితే మొత్తానికైతే ఈ ఖైరతాబాద్ పెద్ద గణేశుడు పెట్టేటటువంటి ఏదైతే ప్రాంతం ఉందో శ్రీనివాస నగర్ కాలనీలో సో ఈ ఘటన మనం చూడొచ్చు. సో పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. సో నిన్న మొన్న ఒక 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు స్కూల్కి కొంత లేట్ లేవడం వల్ల స్కూల్కి వెళ్ళలేదు. సో ఎవరం అనుకోం కదా ఇట్లా జరుగుతుందని చెప్పేసి. సో ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఇది జరుగుతుంది, లేకపోతే ఇంటికాడ ఉంటే ఇది జరుగుతుంది అని చెప్పేసి పేరెంట్స్ అనుకోరు, మనం కూడా యాక్చువల్లీ అనుకోం కదా. సరే ఈరోజు ఉంటే రేపు పోతుంది కదా అని అనుకుంటాం, అంటే రెగ్యులర్గా జరిగే ఆ కార్యక్రమం లాగానే అనుకుంటాం, కానీ ఇట్లాంటి పరిస్థితి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తప్పకుండా కొంత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఇంకెవరైనా సరే, నేను ఇంకా 2 పేర్లే చెప్పిన, సో ఇంకెవరైనా లోకల్ లీడర్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని వచ్చి ఒక్కసారి వాళ్ళని విజిట్ చేయండి, పరామర్శించండి, ఒకసారి వాళ్ళ కుటుంబానికి తప్పకుండా ఆదుకొని సాయం చేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.